మనం మనుషులమేనా? సమాజంలో జీవిస్తున్నామా? కనీసం ఒక మహిళను గౌరవించే స్థాయిలో కూడా మనం లేమా? ఒక్కోసారి జరుగుతున్న సంఘటనలను చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఈ సమాజంలో మహిళల్ని గౌరవించే స్థితిలో కూడా మనం ఎదగలేదా అనిపిస్తుంది. నిజంగా జార్ఖండ్లో మరో మహిళపై అత్యాచారం జరిగింది. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. మూకుమ్మడిగా మృగాల్లో దాడి చేశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒకేసారి 7 ఆమెపై తెగబడ్డారు. ప్రతిఘటించిన ఆమె భర్తను విపరీతంగా చితకబాదారు. మనుషుల్లాగా కాదు, క్రూర మృగాల్లాగా ప్రవర్తించారు. అనాగరిక దేశంలో ఎక్కడో జరిగింది కాదు, ఇది మన దేశంలోనే, మన భారత గడ్డపైనే జరిగింది. మహిళను కాళీమాతగా, దుర్గామాతగా, సంతోషిమాతగా, శక్తి స్వరూపిణిగా కొలిచే మన దేశంలోనే ఒక విదేశీ మహిళపై అత్యంత పాశవికమైన అకృత్యానికి ఒడికట్టారు జార్ఖండ్లోని కొందరు దుర్మార్గులు. మహిళలకే కాదు, మనుషులకే రక్షణ లేని దేశాలని భావించే మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాలను ప్రపంచ పర్యటనలో భాగంగా బైక్పై క్షేమంగా దాటేసి వచ్చిన ఆ స్పానిష్ ఆడబిడ్డపై మన దేశంలో ఇలా లైంగిక దాడి జరగడం, మనకంటే ఆటవిక రాజ్యం ఇంకోటి ఉంటుందా? ఎక్కడ పెట్టుకుందాం మన ముఖాన్ని? సిగ్గుపడాలి మనమందరం. భారతీయ సమాజం అంటే నాకు గౌరవం, భారత సంప్రదాయాలంటే నాకు ఇష్టం అంటూ మన దేశంలోకి అడుగుపెట్టిన ఈ ఆడబిడ్డపై జరిగిన ఈ అన్యాయానికి ప్రపంచం ముందు ఏమని నిలబడదాం? ఏవి మన విలువలు? ఇదేనా మన సంప్రదాయం? జంతువుల కంటే హీనంగా ప్రవర్తించిన ఈ మృగాలను ఏం చేస్తే ఆ గాయపడ్డ ఆడబిడ్డ మనసుకు స్వాంతన కలుగుతుంది? ఏ రకంగా ఆ జంట మనసుకు ఆయన గాయాన్ని మాన్పగలం? భారతీయులుగా మనమందరం సిగ్గుపడాలి కదా. సమకాలీన ప్రపంచం ముందు తల దించుకుందామా? ఓవైపు గగన్యాన్ పేరిట అంతరిక్షంలోకి మనుషులను పంపడానికి సిద్ధపడుతున్నాం. మనం అభివృద్ధిలో నిలకడగా 6 నుండి 8% జీడిపి వృద్ధిని సాధిస్తున్నాం. ఈ మధ్యనే ఐక్యరాజ్య సమితిలో కశ్మీరీ అమ్మాయి గర్జించింది, నేను మలాలాను కాను ఈ దేశం వదిలిపోవడానికి కశ్మీరీని అని. మాకు మా దేశంలో రక్షణ ఉందని చెప్పింది ఆ మహిళ. ఇప్పుడు ఆ మహిళ మాటలకే సమాధానం చెప్దాం ఈ ప్రపంచానికి. జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలోని కుర్మహత్ గ్రామంలో శుక్రవారం రాత్రి తన భర్తతో కలిసి పశ్చిమ బెంగాల్ నుండి నేపాల్కు వెళుతున్న స్పానిష్ మహిళపై 7 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. 28 ఏళ్ల మధ్య వయసులో ఉన్న ఈ మహిళపై లైంగిక దాడితో పాటు ఈ జంటను నిందితులు విపరీతంగా కొట్టి నగదు, ఇతర వస్తువులను దోచుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు దుమ్కాలోని హన్స్దిహా పోలీసుల పెట్రోలింగ్ బృందం రోడ్డుకు సమీపంలో 2 వ్యక్తులను గమనించింది. అయితే వారు స్పానిష్ మాట్లాడుతున్నందున వారి భాషను అర్థం చేసుకోలేకపోయారు పోలీసులు. Nos han puesto el cuchillo en el cuello que me iban a matar. Fred y a Fernanda la viola. 7 tíos. Hijos de puta. Pues bueno, ya os contaremos más. Os contaremos más. Vamos a ver qué tal. Estamos con la policía. Hemos ido a un hospital allí. Aquí en India. Hemos dormido en un hospital allí, nos han dejado dormir allí. Hemos metido la moto dentro del hospital y ahora nos han traído a unos 60-70 kilómetros a otra ciudad. స్పెయిన్కు చెందిన మహిళ, ఆమె భర్త 2 బైకులపై వరల్డ్ టూర్ చేస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్లోకి ఎంటర్ అయ్యారు. రాష్ట్రంలోని దుమ్కా జిల్లా నుంచి బిహార్కు వెళ్ళి అక్కడి నుంచి నేపాల్లోకి ఎంటర్ కావాలని షెడ్యూల్ చేసుకున్నారు. శుక్రవారం రాత్రి దుమ్కా జిల్లాలోని కురుమహత్ ఏరియాలో రోడ్ సైడ్ టెంట్ వేసుకొని బస చేశారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో స్థానిక యువకులు కొందరు అక్కడికి వచ్చి మహిళ భర్తపై దాడి చేసి
ఆమెపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అటువైపు వచ్చిన పోలీసు పెట్రోలింగ్ సిబ్బంది గాయాలతో ఉన్న ఆ టూరిస్టులను గమనించి వెంటనే దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. ఆ ఇద్దరు తర్వాత గూగుల్ అనువాదాన్ని ఉపయోగించి పోలీసు బృందానికి జరిగిన సంఘటనను వివరించారు. దాంతో పోలీసు బృందం వారిని సరహయత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయించడంతో అక్కడ మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ జరిగింది. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న సీనియర్ పోలీస్ అధికారులు ప్రాణాలతో బయటపడిన వారి నుండి వివరాలు తీసుకొని సంఘటన గురించి కొన్ని ఆధారాలు సేకరించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు దుండగులను. మరియు కొన్ని ఫోరెన్సిక్ ఆధారాలను కూడా సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖేర్వార్ శనివారం తెలిపారు. కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను పట్టుకుందామని, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ఘటనను అసెంబ్లీలో లేవనెత్తాయి.